దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. కాబట్టి మీకు ఎలాంటి స్నేహితుడున్నాడు? నీకు ఎలాంటి స్నేహితురాలు ఉంది? నీవు పడిపోయిన సమయంలో నీ చేయి పట్టుకుని నిన్ను లేవనెత్తే స్నేహితులు నీకున్నారా? నీ యొక్క ఆశీర్వాదమును చూసి అసూయ పడకుండా ఆనందించే స్నేహితులు ఉన్నారా? ప్రపంచమంతా నిన్ను విడిచిపెట్టేసిన నేను నిన్ను విడిచిపెట్టాను, నేను నీతోనే ఉంటానని ధైర్యం చెప్పే స్నేహితులు నీకున్నారా? నీ తప్పును దాచిపెట్టకుండా సరిదిద్దే స్నేహితులు నీకున్నారా? నువ్వు నీ బాధలతో నీ హృదయము బరువెక్కిపోయి నువ్వు మాట్లాడకపోయినా నిన్ను అర్థం చేసుకునే స్నేహితులు నీకున్నారా? నీకు ఏమీ లేకపోయినా నిన్ను విడిచిపెట్టకుండా నీ దగ్గర నీ పక్కనే నిలబడే స్నేహితులు నీకున్నారా? అందరూ నిన్ను అపార్థం చేసుకున్నా నిన్ను అపార్థం చేసుకోకుండా నిన్ను అర్థం చేసుకునే స్నేహితులు నీకున్నారా? నువ్వు ఓడిపోయినప్పుడు నువ్వు మరలా నిలబడతావు, నువ్వు విజయము చూస్తావు అని చెప్పి నిన్ను ధైర్యపరిచే స్నేహితులు నీకున్నారా? నువ్వు ఏడుస్తుంటే నీతో కలిసి ఏడ్చే స్నేహితులు నీకున్నారా? అయితే అలాంటి స్నేహితులు ఉంటే నువ్వు నిజంగా అదృష్టవంతురాలువే, అదృష్టవంతుడు, ధన్యులే మీరు. కానీ ఈ లోకంలో స్నేహితులు ఎంతవరకు మనల్ని ప్రేమిస్తారో మనకి తెలియదు. కానీ వాళ్ళు ఒకవేళ రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ మధ్యన దూరం పెరగవచ్చు, స్నేహితులు దూరం అయిపోవచ్చు, పరిస్థితిని బట్టి విడిచిపెట్టచ్చు. కానీ మన నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రం. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. సామెతలు 17వ అధ్యాయము 17వ వచనము. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఆమేన్. నిజమైన స్నేహితుడు. మనకి చాలామంది స్నేహితులు ఉంటారు. చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు ఇంకా జీవితాంతము మేము స్నేహితులుగానే ఉండిపోతాం. మా ఫ్రెండ్షిప్ ఎవ్వరూ బ్రేక్ చేయలేరు అనుకుంటారు. క్లాసులు పెరిగే కొద్దీ, సంవత్సరాలు పెరిగే కొద్దీ, పెద్ద అయ్యే కొద్దీ విడిపోతూ ఉంటారు. కానీ విడువక ప్రేమించే స్నేహితులే నిజమైన స్నేహితులు. చాలా స్నేహితులు ఉన్నా అందులో ఎంతమంది నిజమైన స్నేహితులు ఉన్నారో, మనం ఏడుస్తుంటే మన కన్నీటిని మన బాధను అర్థం చేసుకొని మనతో పాటు ఉండి మన ధైర్యపరిచి ఓదార్చి ఆదరించే స్నేహితులు ఎంతమంది ఉన్నారు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేంత గొప్ప ప్రేమ ఎవరికి ఉంది? అంత నిజమైన స్నేహితులు ఎక్కడున్నారు? కానీ యేసుక్రీస్తు ప్రభు మనల్ని అంతగా ప్రేమిస్తున్నారు. ఆయన అంటూ ఉన్నారు, మీరు నా స్నేహితులై యుందురు, మిమ్మల్ని దాసులు కాక స్నేహితులు అని పిలుచుచున్నాను అంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనల్ని స్నేహితులుగా పిలుస్తూ ఉన్నారు. మనల్ని ఆయన స్నేహితులు అంటున్నారు. ఆయన మనకి నిజమైన స్నేహితుడిగా ఉన్నారు. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించిన దేవుడు, మనల్ని ఆదరించిన దేవుడు, లేవనెత్తిన దేవుడు, ఓదార్చిన దేవుడు. కాబట్టి ఈ లోకంలో ఎంతమంది స్నేహితులు ఉన్నా వాళ్ళలో ఎంతమంది నిజమైన వారు ఉన్నారో మనకు తెలియదు. కానీ యేసు ప్రభు మాత్రం మనకు నిజమైన దేవుడుగా ఉన్నారు. మనల్ని విడువక ఆయన ప్రేమిస్తూ ఉన్నారు. ఈ లోకంలో అందరూ ఉన్న నిజమైన స్నేహితుడు, విడిచిపెట్టని స్నేహితుడు. ఆయన ప్రేమ మారదు, ఆయన మాట మారదు, ఆయన వాగ్దానం మారదు. ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించి మనకి నిజ స్నేహితుడిగా ఉంటూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలో దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకొని ప్రేయర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల నూరంతలుగా ఫలింపునకు దయచేయండి అయ్యా. మీరు మాకు నిజమైన స్నేహితుడిగా మా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు అయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. అలానే తండ్రి దైవజనుల వారి కుటుంబాన్ని, సంఘాన్ని, పరిచర్ని యేసు నామములని దీవించండి. యెరూషలేముకి యేసు నామములని క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక.
దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలందును దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించును గాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థనని పాదసని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.